తెలుగుల ప్రముఖ హీరోలతోని సైన్మాలు తీసిన బెల్లకొండ సురేషు. ఈయన మీ అందరికీ యాదికే ఉంటాడు. మళ్ళా మన హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాసు వాళ్ళ నాయన. ఈయన ఒకప్పుడు నిర్మాత అంట. అయితే గప్పుడు ఎందుకో ఆర్థిక పరిస్థితుల సమస్యల కారణంగా పరిశ్రమకు దూరం అయిండంట. అయితే పరిశ్రమకు దూరం అయినా గానీ ఇద్దరు వారసులను మాత్రం హీరో లెక్క పరిచయం చేసిండు. గదే మన బెల్లంకొండ శ్రీనివాసు, బెల్లంకొండ గణేష్ ఇద్దరికి ఇప్పుడు సైన్మాలు చేసుకుంటా వస్తున్నారు. ఇప్పటికే ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాసు అయితే ఈయన పరిశ్రమల మంచి గుర్తింపు తెచ్చుకొని ఈయన సైన్మాలు ప్రేక్షకులతోని అలరించడమే కాకుండా మంచి స్థానంలో ఉన్నాడు. కనుక ఈయనకెళ్ళి సైన్మా వస్తున్నదంటే అది ఖచ్చితంగా మంచి అంచనాలతోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడడంలా సందేహమే లేదు. అయితే బెల్లంకొండ శ్రీనివాసు ప్రస్తుతం భైరవము, టైసన్ నాయుడు అనే 2 సైన్మాలల్లా నటిస్తున్నాడంట. మరోపక్క ఇంకో 2 సైన్మాలు గిట్లా లైన్లో ఉన్నాయంట. అయితే ఈ సైన్మాలు వరుస పెట్టి వచ్చే ఏడాదిలా విడుదల కాబోతున్నాయంట. ఎంటరే ప్రస్తుతం వాళ్ళ నాయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఆయన సినీ ప్రయాణం గురించి, ఆయన వారసుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండట. అయితే ఆయన తిరిగి పరిశ్రమకు నిర్మాణ రూపంలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్పి ప్రకటించిండట. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్కు ఇట్లా ఇద్దరు వారసులకు పెళ్ళియబోతున్నట్లుగా ప్రకటించేసిండట. అయితే ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా నా పెద్ద కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్కు పెళ్లి కుదిరింది. వచ్చే ఏడాదిలోనే ఈ పెళ్లి పెద్దలు నిశ్చయించిన ముహూర్తంతోని తాళి కట్టబోతున్నాడు అని అన్నాడంట. మరో పక్కనేమో ఇప్పుడు వరుస పెట్టి 4 సైన్మాలలో నటిస్తున్నాడు. గవి వచ్చే ఏడాదిలా లైన్ గా విడుదల కాబోతున్నాయి, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అన్నాడంట. అంతేకాదు మరో పక్క వరుస పెట్టికి ఇప్పుడు సైన్మాలతోని రాబోతున్నాడంట. ఆయన ఏడాదికి 3 సైన్మాలైనా కనీసం చేయాలని భావిస్తున్నాడంట. అయితే వచ్చే ఏడాదిలా పెళ్లితో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ కు వరుస పెట్టి 4 సైన్మాలు ఇట్టు దక్కుతుందని నమ్మకంతో వాళ్ళ నాయన ఉన్నట్లుగా పేర్కొన్నాడంట. అయితే మరోపక్క శ్రీనివాస్ కి వరుసగా యాక్షన్ సైన్మాలతో పాటుగా ప్రేమ వినోదకరమైన సైన్మాల శ్రీనివాస్ చూడాలని జనాలు కోరుకుంటున్నారు. అదే తీరుగా ఇప్పుడు బాబు భైరవం సైన్మాతోని యాక్షన్ హీరో లెక్క కనబడబోతున్నాడు. ముందు వాళ్ళనైనా ప్రేమ వినోదకరమైన శ్రీనివాస్ ని చూస్తారా అనేది చూడాలి. గాని అయితే ఇదంతా చూసుకుంటే మన శ్రీనివాస్కేమో ఇప్పటికే హిందీలో ఆఖరిగా ఛత్రపతి రీమేక్ సైన్మాతోని వచ్చి బొక్క బొర్ల పడ్డాడు. అప్పటికెళ్ళి చూసుకుంటే చాలా ఏళ్ళుగా ఈయనకు హిట్ అయితే దక్కలేదు. 2025 పెళ్లి కలిసి వస్తున్నది. గట్లనే సైన్మాల పరంగా హిట్ గిట్లా కలిసి వస్తుంది అంటారా? కామెంట్లలో కామెంట్ కొట్టురి. అట్లనే ఆడు గంటుంటది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.